ఏలేశ్వరం మండలంలోని పరిమితాడక గ్రామం గిరిజన ప్రాంతం నుండి అటవీ కలపను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని కోరుతూ గిరిజనులు ఆ గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మరివీడుకు చెందిన సకిరెడ్డి బుజ్జి అలియాస్ కర్రీ బుజ్జి అనే వ్యక్తి అటవీ సంపదను దోచుకుపోతున్నారంటూ వారు ఆరోపించారు. ఎటువంటి సంబంధం లేకపోయినా తమపై తప్పుడు కేసులు బనాయించి గిరిజనులైన తమపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గిరిజనులపై పెట్టిన తప్పుడు కేసులను విరమింపజేయకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని, అప్పటికి న్యాయం జరగకపోతే అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని అందజేస్తామని వారు తెలిపారు. అందులో సంబంధం లేదు, కానీ ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన మీద కేసు పెట్టారు. ఆయన పేరు కూడా ఇన్వాల్వ్ చేసి ఆయన దాంతోపాటు ఆయనతో పాటు వ్యాపారం చేస్తున్నట్టుగా సృష్టించాడండి. అందుకో నాచిట్ల ఎవరైతే ఎటువంటి సంబంధం లేదు ఆయనకి. ఈ సెక్రటరీ బుజ్జి 10 సంవత్సరాలు బట్టి అడవి నరికి ఇదే వ్యాపారం. ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు బట్టి జరుగుతున్నారు. ప్రతి సంవత్సరం అడవి నరికి ఇప్పుడు నాశనం చేస్తున్నాడండి. కాబట్టి ఆయన దాని మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మీకు న్యాయం జరగకపోతే ఏం చేస్తారండి? తర్వాత కోర్టుకి వెళ్తామండి. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పిటిషన్ పెడతాం. కలెక్టర్ గారికి మొత్తం కంప్లైంట్ చేస్తాం. ఇదండి. శంకరయ్య అండి, మరివేడు పంచాయతీ పరిసర గ్రామం. మా గ్రామంలో కసిరెడ్డి బుజ్జి అనే ఇప్పుడు 5-6 సంవత్సరాలు బట్టి కలప నరికేసి వ్యాపారం చేస్తుంటాడు. మా వ్యాపారం చేస్తూ స్థానంలో ఇక్కడ మా పేషెంట్ గారికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఆయన వ్యాపారం చేసింది కాకుండా ఈయన వ్యాపారం చేస్తున్నట్టుగా మా పేషెంట్ గారి మీద కేసు పెడుతుంటండి. ఆయనే చేశాడు లేకపోతే కసిరెడ్డి బుజ్జి గారు వ్యాపారం చేశాడు. మా గ్రామంకి వచ్చి పబ్లిక్ ప్రసారం చేస్తే మొత్తం ఏడానే తెలుస్తుందండి. ఎంక్వైరీ చేస్తే దీనికి ఎవడు న్యాయం చేశాడు ఎవడేం చేశాడు అన్నది పోతే శిక్షించకపోతే మేము జిల్లా కోర్టు కూడా వెళ్ళి మొత్తం న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేసుకుంటామండి. మా పోరాటం కొనసాగుతుంటామండి అవసరమైతే. నా పేరు బంటిపల్లి సరకమ్మండి. మాది డిఆర్సి కోపులని అడవి ఉందండి. మా ఊరు కాడ ఆ అడవిలో చెట్లన్నీ పై అధికారి వచ్చేసి పక్క నుంచి పక్క ఊరు అయినా వచ్చేసి నరికించుకొని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతే మేము మా ఊరు సర్పంచ్ గారు అడ్డుకున్నారండి. అడ్డుకుంటే మా సర్పంచ్ గారికి ఒక పెద్ద మనిషి కింద పిలిచిన తర్వాత సర్పంచ్ గారు ఏం చెప్తే చేయాలి తప్ప కానీ ఆ సర్పంచ్ గారే చేస్తున్నారో ఈ మకిలింగ్ అంతానా ఈ వ్యాపారం అంతా ఆయనే చేస్తున్నాడని ఆయన మీద కేసు తిరిగి రాశారండి. మా అడవిని దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు దోచుకెళ్తున్నారమ్మా? సెక్రటరీ బుజ్జి అండి. ఎన్ని సంవత్సరాలు పెట్టుకెళ్తున్నారమ్మా అడుగు? 10 సంవత్సరాల నుంచి అండి. ఆయనకి నాకు కూడా ఇప్పుడు 2-3 చుట్లు నేను తరక మాడుకున్నామండి. ఒకవేళ ఆయన నా మీద కూడా ఒకవేళ లేనిపోని నిందులేసి మా పిల్లకి కూడా శిక్షించే మాత్రం నేను ఇలాగే పెద్ద మనిషిని తీసుకెళ్ళి ఇలాగే ఈడియో కాల్కి కూడా నేను ఎక్కిళ్తానండి ఆయనకి.